అందరికీ హలో, వెల్కమ్ టు మై ఛానల్ చింటూ టాక్స్. ఓకే, ఈ వీడియోలో మనం వచ్చేసి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ తెలుగు సిలబస్ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ సెమిస్టర్స్ దగ్గరకు వస్తుంది కదా, ఎగ్జామినేషన్ టైం టేబుల్ కూడా రిలీజ్ అయింది ఆల్రెడీ. ఓకే, ఫస్ట్ మనం సిలబస్ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అని అంటే, ఫస్ట్ స్టూడెంట్కి సిలబస్ ఏంటో తెలిసిందంటే ఐడియా వస్తుంది. ఏ సిలబస్లో నుంచి ఏదేది నేర్చుకోవాలి, లేదంటే క్వశ్చన్ పేపర్లో ఒకవేళ ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ఓకే ఇది ఈ సిలబస్ ఈ ఈ లెసన్ నుంచి వచ్చింది అని తెలుసుకొని ఆన్సర్ రాయడానికి ఈజీగా ఉంటుంది క్వశ్చన్కి తగ్గట్టు. ఓకే, అలా అని ఫస్ట్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేస్తున్నాను. మీకు ఒకవేళ సమ్మరీస్ లేదంటే ఏదైనా క్వశ్చన్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా, లేదంటే ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉన్నా కావాలన్నా మీరు కామెంట్ చేయొచ్చు. కామెంట్ బాక్స్ ఓపెన్గా ఉంది. మీరు కామెంట్ చేశారంటే దాని రిలేటెడ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఓకే లేట్ ఎందుకు, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, తెలుగు సెకండ్ సెమిస్టర్ సిలబస్ వచ్చేసి మనకి మొత్తం 4 యూనిట్లాగా డివైడ్ అయింది. ఫస్ట్ యూనిట్లో వచ్చేసి ప్రాచీన కవిత్వం, సెకండ్ యూనిట్లో వచ్చేసి ఆధునిక కవిత్వం, అలాగే యూనిట్ 3 మూడవ యూనిట్లో వచ్చేసి వచన విభాగం, అలాగే ఆఖరికి యూనిట్ 4లో వచ్చేసి ఛందస్సు అంటే గ్రామర్ పార్ట్ ఇది. ఓకే, చూసారు కదా, ఇవి మొత్తం 4 యూనిట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క యూనిట్లో ఏమేమి లెసన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ యూనిట్లో వచ్చేసి మనకి అదే ప్రాచీన కవిత్వంలో ఇవి 3 లెసన్స్ ఉంటాయి. ఈ 3 కవిత్వాలు. ఓకే, ఆ లెసన్స్ వచ్చేసి మనకి ఫస్ట్ వన్ వచ్చేసి గజేంద్ర మోక్షం ఉంటుంది. ఇది వచ్చేసి బొమ్మెర పోతన్న గారు రచించింది, కవి గారు. అలాగే సెకండ్ లెసన్ వచ్చేసి హనుమత్ సందేశము, ఇది వచ్చేసి మొల్ల గారు రాశారు. అలాగే మూడోది సుభాషితములు, ఇది వచ్చేసి ఏనుగు లక్ష్మణ కవి గారు రాశారు. ఇది ఫస్ట్ యూనిట్లో ఉన్న లెసన్స్. ఓకే ఓకే ఇప్పుడు సెకండ్ యూనిట్ చూద్దాం. అదే సెకండ్ యూనిట్ వచ్చేసి ఆధునిక కవిత్వం. ఇందులో వచ్చేసి స్నేహలత లేఖ, ఎవరైతే రాయప్రోలు సుబ్బారావు గారు రచించారో కవి గారు. అలాగే అంతరార్థము, ఇది వచ్చేసి దాశరథి కృష్ణమాచార్యులు గారు రాశారు. అలాగే మూడవ లెసన్ సెకండ్ యూనిట్లో వచ్చేసి ప్రపంచ పదులు, ఇది వచ్చేసి డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు రాశారు. ఓకే, లాస్ట్ లెసన్ వచ్చేసి రెండవ యూనిట్లో అల్విదా, అదే కౌముది గారు రాసింది. ఓకే, నెక్స్ట్ యూనిట్ 3 అండ్ యూనిట్ 4 తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇంకా సెకండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ టైం ఎక్కువ లేదు, రఫ్గా కొడితే 10 days కూడా లేదనుకుంటా. ఓకే, మంచి మంచి వీడియోస్ ఇప్పుడే అప్లోడ్ చేస్తాను. నేను పెట్టిన వెంబడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు చూసి నేర్చుకొని ప్రిపేర్ అవ్వడానికి ఉంటుంది. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి. ఓకే, థర్డ్ యూనిట్ వచ్చేసి మనకి వచన విభాగం మీద బేస్ అయి ఉంటుంది. ఇందులో వచ్చేసి మొత్తం 3 లెసన్స్ ఉంటాయి. అదే యుగాంతం, 3 అన్నాను, 4 ఉంటాయి. అదే యుగాంతం, అలాగే ఎంకన్న, మామిడి పండు, మా ఊరు పోయింది. ఈ 4 లెసన్స్ అయితే ఉంటాయి థర్డ్ యూనిట్లో. మీరు ఇక్కడ చూడొచ్చు, రైట్ సైడ్ వచ్చేసి అవి రాసిన కవుల పేర్లు ఉన్నాయి. అక్కడ నుంచి చెక్ చేయండి. ఓకే, ఇక లాస్ట్ యూనిట్ వచ్చేసి చెప్పాను కదా, ఛందస్సు. ఇది వచ్చేసి గ్రామర్ పార్ట్. మీకు ఈ లెసన్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయో మీకు ఇక్కడ డిస్ప్లే మీద వేస్తాను స్క్రీన్ పైన, అవి చూడండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీ మెటీరియల్లో చెక్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే, లేదంటే ఏదైనా టాపిక్ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే, డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో చేయడానికి ట్రై చేసి అప్లోడ్ చేస్తాను. ఓకే, మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ రావడానికి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.